మండే రోజు మనం నిఫ్టీలో బుల్లిష్ మూవ్ చూడొచ్చా? లేదా బేరిష్ మూవ్ చూడొచ్చా? చూద్దాం. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ బుల్లిష్‌గా ఉంది అండ్ కంటిన్యూయస్‌గా బై సిగ్నల్స్ జనరేట్ చేసి మార్కెట్ హైయెస్ట్ పాయింట్‌లో క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్‌లో నెక్స్ట్ వీక్‌లో మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు యాక్చువల్‌గా హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరిగింది? అంతా డీటెయిల్డ్‌గా చూద్దాం. ఈ వీక్ అంతా నిఫ్టీ ఒక రేంజ్‌లో కన్సాలిడేట్ అయింది. మండే నుంచి థర్స్‌డే వరకు ఒక రేంజ్‌లో కన్సాలిడేట్ అయింది. ఇది మండే ట్రేడింగ్ సెషన్, ట్యూస్‌డే, వెడ్నెస్డే అండ్ థర్స్‌డే. ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ వచ్చింది. హైయెస్ట్ పాయింట్‌లో క్లోజ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే మండే హైయెస్ట్ పాయింట్‌లో క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ట్యూస్‌డే లోయెస్ట్ పాయింట్‌లో క్లోజ్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ వెడ్నెస్డే లోయెస్ట్ పాయింట్‌లో క్లోజ్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మళ్ళీ థర్స్‌డే లోయెస్ట్ పాయింట్‌లో క్లోజ్ అయింది. గ్యాప్ అప్ అయింది. సో, ఫ్రైడే రోజు హైయెస్ట్ పాయింట్‌లో క్లోజ్ అయింది. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిద్దా? లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుందా? లేదా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా? ఇది ఇంపార్టెంట్ పాయింట్ మండే ట్రేడింగ్ సెషన్‌లో. గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా? గ్యాప్ డౌనా? ఫ్లాట్ ఓపెనింగా? ఫ్లాట్ ఓపెనింగ్ అయితే హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందా? లోవర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందా? అసలు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? ఏ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకోవాలి? అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇది బుల్లిష్ సైన్. క్లోజింగ్ బుల్లిష్ ఉంది. సో, మార్కెట్ బుల్లిష్‌గా ఉంది. గ్యాప్ డౌన్ అస్సలు ఓపెన్ అవ్వకూడదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సినారియో చేంజ్ అయినట్టే. ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా బుల్లిష్ సైడే ఉండాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ రివీల్ చేస్తాను. అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మార్కెట్‌లో అని. మండే ట్రేడింగ్ సెషన్‌లో 24,344 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, 24,288 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే టార్గెట్ లెవెల్స్ నేను చెప్తాను. ఏం యూజ్ చేయాలన్నది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ 24,222 లెవెల్ ఫస్ట్ టార్గెట్‌గా యూజ్ చేయండి. నెక్స్ట్ టార్గెట్ 24,111 సెకండ్ టార్గెట్‌గా యూజ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఏం సపోర్ట్స్ లేవు. మూవ్ కూడా ఫాస్ట్‌గా ఉంది. సో, డౌన్ సైడ్ మూమెంటం కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఫాస్ట్ అండ్ క్విక్ మూమెంటం. సో, ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందంటే మీరు కంపల్సరీ ట్రేడ్‌లో ఉండండి. ఈజీగా 100 పాయింట్స్ క్యాచ్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే గ్యాప్ ఫిల్ ట్రేడ్ వరకు ఇక్కడి వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ 24,111 లెవెల్‌లో 24,111 లెవెల్‌లో బుక్ చేసుకోండి ప్రాఫిట్. అది బెటర్ ఆప్షన్. ఫస్ట్ టార్గెట్ 24,222 అండ్ సెకండ్ టార్గెట్ 24,111. ఇది డౌన్ సైడ్‌లో బ్రేక్ అయితే. హైయర్ సైడ్‌లో బ్రేక్ అయితే హైయర్ సైడ్‌లో 24,344 లెవెల్ బ్రేక్ అయిందంటే మీరు బుల్లిష్‌గానే ఉండాలి. ఫస్ట్ టార్గెట్ 24,399 లెవెల్. 24,399 లెవెల్ ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత 24,466 లెవెల్. 24,466 లెవెల్ సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ 24,522 లెవెల్. 24,522 లెవెల్ థర్డ్ టార్గెట్. సెకండ్ టార్గెట్ అండ్ ఫస్ట్ టార్గెట్. ఈ లెవెల్‌ని ఫాస్ట్ మొమెంటంతో బ్రేక్ చేస్తే థర్డ్ లెవెల్ వరకు వెయిట్ చేయండి. లేదంటే ఈ లెవెల్‌లో టార్గెట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఇది మండేకి ప్లాన్. దెన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తా అన్నది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. మనం ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుంది. ఇది మనం ప్రీవియస్‌గా కూడా డిస్కస్ చేస్తున్నాం. నిఫ్టీ కన్సాలిడేట్ చేస్తుంది. బ్రేక్అవుట్ అయింది. ఈ 200 ఈఎంఏ కూడా బ్రేక్అవుట్ చేస్తే మనం బుల్లిష్‌గానే ఉండాలి. 200 ఈఎంఏ అండ్ ఈ లెవెల్ హై లెవెల్ బ్రేక్ చేస్తే కంప్లీట్‌గా బుల్లిష్‌గా ఉండాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ లెవెల్ బేరిష్‌గా మన వ్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే. ఒకవేళ ఈ హైయర్ లెవెల్ బ్రేక్ చేస్తే బుల్లిష్‌గా ఉండాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినా కూడా మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. టైట్ రేంజ్‌లో 1, 2, 3, 4, 5 వీక్స్ టైట్ రేంజ్‌లో కన్సాలిడేట్ అవుతుంది. ఏ సైడ్ బ్రేక్ అయినా సరే బిగ్ మూవ్ చూడొచ్చు మనం. ఈ సైడ్ బ్రేక్ అయినా హైయర్ సైడ్‌లో బిగ్ మూవ్ చూడొచ్చు. డౌన్ సైడ్‌లో బ్రేక్ అయినా కూడా బిగ్ మూవ్ చూడొచ్చు. ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇవి నెక్స్ట్ వీక్‌కి ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఇంట్రాడేలో ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయలేకపోతే ఈ ఇండికేటర్ సాయంతో మీరు ట్రెండ్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఇండికేటర్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వీడియో చూడండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.